నాకు 18 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. నా బదులు నువ్వు వెళ్ళాలి, ఈయనకి ఇంజక్షన్ వేసి తోలుకొని వస్తాను. నాకు కుడిపైసలేడు ఎవడు టిక్కిలేసుకుంటా నిన్ను, టిక్కిలేసుకుంటా నిన్ను. హలో గైస్, అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రాంక్ వచ్చేసి మనకి తెలిసిన పర్సన్ మీద ప్రాంక్ చేయండి అన్న అని చెప్పేసి అయితే ఎక్కేసిస్తున్నారు అనమాట. మీ ఫ్రెండ్స్లో మీరు ఎవరికైనా ప్రాంక్ చేయాలనిపిస్తే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే తప్పకుండా అయితే మెసేజ్ చేయండి. నేనన్నా అన్నైనా కాంటాక్ట్ అవుతారు. ఎట్లా వస్తుందో ఏమొస్తుందో తెలియదు. ఇప్పుడైతే ఆడ ఉండిపోయినారు అని చెప్పేసి అన్నారు. అచ్చా, ఈ మంచి కనిపించింది, మంచి ఎక్కేస్తుంది. చూద్దాం ఎట్లా వస్తుంది. ఈ షాపు కనిపిస్తుంది, ఆ షాప్ పర్సన్. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సార్ నమస్తే సార్. నమస్కారం. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందనే. 1 2 3 గో. ఏం పేరేనా? రాముడు. రాముడు. ఓకే. ఊరు? గద్వాలు. సీట్ బెల్ట్ వేసుకున్నా. నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. సీట్ బెల్ట్ అట్లా కాదు, నాలాగా. దీని ఎక్క ఏంద్రేది కాదా? ఇంకేమన్నా ఏం చేస్తుంటారు మీరు? ఇక్కడ సార్లు కనబడతారు, లోపల పోలీసులకు కనబడతారు. నాకు అర్థం కాలేదు సార్. సారులకు అన్నమడతా, ఈ సాయిలకు అన్నం వంటి అన్నం వండుతారా? అన్నం టిఫిన్, అన్నం, సాయంత్రం చాయ్, కాఫీ. అవులే. సారులు పెళ్ళయిందే? ఎంతమంది పిల్లలు? ఏం చేస్తుంటారు? అది నీకెందుకు? ఒక బిడ్డ, కొడుకు. ఓకే. అడుగుతున్నారు మైమరాలు. ఇక మొదలెడదామా? చెప్పినారా మీకు ఆయన పర్సన్ మొత్తం? ఎవరు? అదే ఎక్కించిన పర్సన్. ఆయన ఇల్లు దుబ్బలాడు. ఇల్లు యాక్చువల్లీ ఏం జరిగిందంటే, చిన్న సమస్య వచ్చి పడింది అన్న. నేను ఒక అమ్మాయిని ప్రేమించి ఉన్నాం. ఆ అమ్మాయి నాకు ఫేస్బుక్ లో పరిచయం అయ్యింది. ఫేస్బుక్ అంటే తెలుసు కదా? తెలుసా తెలియదా? తెలీదండి. ఫేస్బుక్ అనేది ఒక యాప్ ఉంటది. ఆ యాప్ లో నాకు నా ఫోటోలకు లైకులు కొడుతుండే ఆమె, నేను ఆమె ఫోటోలకు లైకులు కొడుతుండే. అట్లా మా ఇద్దరి మధ్య ఏమైంది? ప్రేమ మొదలైంది. మేము ఒక రోజు కలుద్దాము అని చెప్పేసి ఆమె పిలిచింది. నేను వద్దు, ఇప్పుడే మనము పెళ్ళైనాక కలిస్తే బాగుంటది అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు మంచి పద్ధతి కాదు కదా. నలుగురు ఎవరన్నా చూస్తే ఏమంటారు? అడుగుతున్నా, ఏమంటారు? నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం ఎవరికి కావాలి? మరే కాదు. అట్లా వద్దు అని చెప్పింటే, లేదు నువ్వు రావణతో మాట్లాడవా అని చెప్పేసి పురుగుల మందు తాగింది. చిన్న చిన్న దానికే ఇంకా నువ్వు ఇట్లా అంటే నాకు వద్దు,
ఏ డేంజర్ కాదా నువ్వే చెప్పు, డేంజరా కాదా? అందుకే నీతో మాట్లాడను అని చెప్పింటే చచ్చిపోయింది. ఆ కేసు అయ్యింది, దాంట్లో నాకు 18 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. దానికి ఏం లేదన్నా, నా బదులు నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి ఇదంతా మాట్లాడి 30,000 ఇచ్చినాము. తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నువ్వు పని ఒక్కటి చేసి పెడితే చాలు చూడండి. ఏమి పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. హలో, అవునన్నా, నేను ఈయనతో మాట్లాడి ఈయనతో సెట్ చేసుకొని వచ్చేస్తున్నాను. అదే ఒక 15 నిమిషాలు ఈయనకి ఇంజక్షన్ వేసి తోలుకొని వస్తాను. సరే ఇప్పుడు నీకు మాట్లాడి నాకు అది చెప్పలే, ఇల్లు దుబ్బనండి. ఇల్లు ఏంది ఇల్లు దుబ్బడం? గాడు కాలేజీకి పోతే ఇల్లు దుబ్బలే ఇల్లు దుబ్బి బాత్రూమ్ కడ చెప్పాడు ఆయన. ఇప్పుడు మాట్లాడేసినాము అని చెప్పేసి అని ఇప్పుడు ఇట్లాంటివి చెయ్యాలి చెప్తున్నా. నాకేం ఇప్పుడు బాత్రూమ్ కట్టాలన్నాడు ఆయన, బాత్రూమ్ ఇల్లు కట్టాలన్నాడు. నువ్వు 18 సంవత్సరాలు ఉండాల్సిన పని లేదు. వద్దు మళ్ళా నీ సప్రవర్తన బాగుంది అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తావు? ఆడ ఊకనే ఉండేది కదా, ఆడ ఏమన్నా పనే నీకు అన్ని పనులు ఆడ అన్ని అన్నము అన్ని చేసి పెడతారు. నాకేమవుతారు, నాకు ఇక్కడ పని పెట్టుకున్నారు చారోలు విదురుతారు. నాకేమవుతారు, నాకు ఇక్కడ పని పెట్టుకున్నారు చారోలు విదురుతారు. నేను పోతాను, నాకు ఇది వద్దు. కాదు, ఒప్పుకునేది ఒక్కటే ఆలస్యము. నా మాటేను, నీకు 1000 పదాలు ఇప్పిస్తాను. డబ్బులు నాకు పొలం ఇందాక వస్తానని చెప్పి చేస్తారు అన్నారే. చారు పిల్లలు పిల్లలు ఎట్లా మళ్ళీ నేను ఎట్లా నాకు 30,000 తీసుకుని చేస్తామని చెప్పేసి అన్నాడు రాముడు పాడం బాబాయ్. ఏం మళ్ళా అడిగిపోతే ఎట్లా గిల్ల పాడబ్బా అది లేదు. ఓడోడు సచిన్ తో క్రికెట్, సత్తార్ తో సరదాలు చాలా ప్రమాదకరం రోయ్. ఆగనా ఇప్పుడు ఎట్లా నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఎవరు అదనా ఇప్పుడు నీకు 30,000 అందినాయా? నాకు రూపాయలు ఎవడు నాకు రూపాయలు ఎవడు వచ్చినాయంట కదా. పోనుండే బా బలపడ్డారు మీరు అంతా. చారు చెప్తాడు పొలుసు చెప్తే ఇప్పుడు నువ్వు ఏమన్నా చారు చెప్తాడు పొలుసు చెప్తే కాదనా ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చినావు నువ్వు 30,000 తీసుకున్నావు. 30,000 నాకు చెల్లు ఏమన్నా ఈ చెల్లు నేతనా స్ట్రోక్ మీద స్ట్రోక్. నేను గరిగిపోయి చారులు కానమనుకుంటా. తెలంగాణ నా మీది వాళ్ళు మా ఊరు ఉంది. ఆ ఊరు మీది మా కురుమతి తెలంగాణ కదా, పెద్దవాళ్ళు తెలంగాణ కదా. ఫామ్ హౌస్ ఉంటది, ఆ ఫామ్ హౌస్ లో ఒక 2 రోజులు లాయర్ వచ్చి మాట్లాడి అన్ని సెట్ చేస్తాడు. నీకు నీకు లాయర్ తో మాట్లాడి ఎట్లా మాట్లాడాలా ఏం కథ అన్నా. నువ్వు మళ్ళీ ఇంటికి పిలిచినామా మళ్ళీ చేస్తామని చెప్పేసి వద్దు నువ్వు అన్నా మంచంగా చెప్పినా చూడ చేస్తాము అని చెప్పేసి డబ్బులు తీసుకున్నాక ముందుండాలా ఇవన్నీ రానప్పుడు రాకూడదు. ఎందుకు ఆయన చెప్పాడు డబ్బులు ఇట్లా చేస్తే మాట చూడ నాకు కోటికాలు ఉంటారు రాయని డబ్బులు ఇచ్చినాడు చెల్లాడు. నువ్వు పోవాల్సింది కర్ణాటకకి. ఆయన తెంగవేడ
నాకు పిల్లమెడుకునే అది నాది అబ్బా బలగొనే నేను అంత నువ్వు అబ్బాయి ఎట్లా మోసం చేసింది నువ్వు ఇట్లా మోసం చేసాను పాడం పాప ఏమైందిరా ఇప్పుడు అమ్మాయి ఎందుకు సావాలనా అడుకోంబా నీకు అమ్మాయి ఎందుకు సావాలా ఎవరు అమ్మాయి నాకు అన్ని తెలిపి అడుకోంబా మళ్ళీ నువ్వు చెప్పినావు కదనా అవన్నీ అమ్మాయి పొరపాటు అని చెప్పక అన్ని నాతో చెప్పాడా ఓడి అడుకోంబా అడుగు నువ్వు ఆయన ఎక్కుతాపా ఏదో మీరు అంత ఆడబడతావు మీరు అంత ఆడ కావాలి ముందరా కావాలి ముందరా పోలీసు పోలీసు ఆడుకోంబా నాకు డబ్బులు ఒక రూపాయి కొడు 30,000 తీసుకున్నా అయిందా బాగా అయిందా చెక్ రాసి పోలాడు యాచకుడు డిక్కిలో ఎక్కడ డిక్కల తెంగవాడా నేను దెంగ మారినప్పుడు నువ్వు వాడతా తెలు నేను దెంగ మారినప్పుడు నువ్వు వాడతా తెలు నాకు రూపాయలు చెప్పారు ఓడాడు తీసుకొని ఇది న్యాయవానికి ఎవరికి 30,000 పంపా ధర్మమా పంప అడుగుతాంపా పాప ఆడుకు పంప కొడుకోరా ఆడికి పంప ఎవరు 30,000 పాడపా కన్నడిగడా డిక్కిలేసుకుంటా నిన్ని ఏం మాట్లాడుతున్నావురా ఎన్నికిలా చెప్పాడు డబ్బులు వచ్చి నాకు మళ్ళీ ఎటుకు పిలిచిన మమ్మల్ని ఓడిచారు నువ్వే పప్పమ్మ మళ్ళీ ఆడిపోతావు ఆడికి పోయేది ఉన్నది ఇంకా చక్కగా పోయేది చక్కగా మళ్ళా నాకు అని చెప్పాడా ఇల్లు తుప్పలని ఇల్లు కాదు ఈ సప్రవర్తన బాగుంది అనుకో నీకు 3 సంవత్సరాలకి నువ్వు తింగతాను చెప్తున్నాను నీ మంచుడు మంచుడు నిన్ను నువ్వు తింగతాను చెప్తున్నాను నీ మంచుడు మంచుడు నిన్ను సత్తార్తో పెట్టుకున్నావంటే చచ్చిపోతావు నువ్వు అని కథ అయితే నాకు చెప్పాడా కొడుకోబా పోదామా కొడుకు నాకు డబ్బులు వచ్చి నాకు అది చెల్లు నెలకున్నా మేము ఆడుకోదంటే నువ్వు నీ అలా బజాయి నీ చూడు తెలుగుతుంది చూడతే మళ్ళీ పోదాం ఆడతా సూర్యుడు చెప్పాడు మళ్ళీ ఇందాక పోదాం అంటే ఆడికి తురుకోపా ఆడికి నువ్వు అంతా ఆడుతావు నీ పని దొరుకుతుంది మళ్ళీ నువ్వే కదా ఎయ్యి అంటివి సూది అని దగ్గర చెప్తా తాడుకు మళ్ళీ అనుకోలేదు ఎవరికి చెప్తావు ఈ పని చూస్తే ఎక్కించుకుంటా సరిగ్గానే చెప్పు అర్థమైతే లేదు మళ్ళీ 30,000 తీసుకునేటప్పుడు ముందుండాలి కదా 30 నాకు ఏలే ఏంటికి నాకు మళ్ళీ ఎవరు చెప్తున్నా 30 నాకు ఏలే చెప్తున్నా ఫోన్ తీసుకున్నా ఫోన్ తీసుకున్నావా A few moments later. బండలు ఉన్నాయి బండల సైడ్ పెట్టాలా కొంచెం గంట పెట్టుకోండి ఆయనకి మనం ఏమో చెప్పాలంటే గంట కొట్టాలి నేను గుడ్డోళ్ళకే యాక్టింగ్ చేసిన పూజకి 2 ఎంట్రికలు కావాలా అని చెప్పేసి చేసిన నేనతను అరనా ఏం టెన్షన్ పడాకు ఇదంతా ఒక నాటకం సరేనా ఇప్పుడు పోయిందా భయం నీకు ఒక చిన్న గిఫ్ట్ ఉంటుంది గిఫ్ట్ ఇస్తాను ఓకే ఏమన్నా మాట్లాడు ఇప్పుడు సరిగ్గా కూర్చో కాలు కింద పెట్టు A few moments later. ఏమైంది మామా సెల్లులో వస్తారా ఏం కాదు కదా సెల్లులో కామెడీ కానీ పైన చూపియా సెల్లులా కాదు మా రానికి సెల్లులో చూపియా చూపించిన అన్ని చూపించిన తీసుకో చిన్న గిఫ్ట్
తీసుకో నీకేలేరా దిగు 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 డోర్ కాదు నువ్వు ఓకే అంటే పెట్టుకుంటాను. థ్యాంక్ యూ అన్న. ఇది కేవలము నవ్వుకోనికే మాత్రమే. ఈ వీడియోని లైక్ చేయండి, వీడియో లాగా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ. ఎవరికి ఐ లవ్ యూ? ఆడోళ్ళకు చూసేటోళ్ళకి. ఓకే అన్న, టెన్షన్ ఏమవుతు, ఇది కేవలం నవ్వుకోనికే మాత్రమే. సరేనా? బాయ్ చెప్పేసి. అవునా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే అమ్మా, మళ్ళీ ఎప్పుడైనా ఇలా వీడియో వస్తుంది. సూపర్ ఉంది వీడియో, మళ్ళీ సూపర్ డూపర్ హిట్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్.